రంగారెడ్డి జిల్లా డ్రగ్స్ పార్టీపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. తాజాగా డ్రగ్స్ టెస్టుల్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. నిన్న రాత్రి ర్యాండమ్ పరీక్షలో ఎంపీ పుట్టా మహేష్ కు నెగిటివ్ వచ్చింది. ఉదయం మరోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. ఇక రంగారెడ్డి జిల్లా డ్రగ్స్ పార్టీపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మొయినాబాద్ ఎస్ఐ ఫిర్యాదుతో 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. తాజాగా డ్రగ్స్ టెస్టుల్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. నిన్న రాత్రి ర్యాండమ్ పరీక్షలో ఎంపీ పుట్టా మహేష్ కు నెగిటివ్ వచ్చింది. ఇక ఉదయం మరోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా డ్రగ్స్ పార్టీపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మొయినాబాద్ ఎస్ఐ ఫిర్యాదుతో 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక మొయినాబాద్ ఎస్ఐ వ్యాపారులు పాల్గొని పోలీసులకు చిక్కడం చర్చనీయాంశంగా మారింది. కాసిక్ రవితో కలిసి మహిళ పార్టీకి వచ్చింది. డ్రగ్ టెస్ట్ కిట్ ద్వారా పరీక్ష చేస్తే రోహిత్ రెడ్డి, నమిద్ మిశ్రా, రితేష్ రెడ్డి, కాసిక్ రవి, అర్జున్ రెడ్డిలకు పాజిటివ్ వచ్చింది. నిర్ధారణ కోసం బ్లడ్ శాంపిల్స్ ను ఆసుపత్రికి పంపించారు. వివిధ ప్రాంతాలకు చెందిన వీరంతా వీకెండ్ పార్టీ కోసం కలుసుకున్నారు. 2 గ్రాముల వైట్ పౌడర్ ను సీజ్ చేసినట్లు డీసీపీ తెలిపారు. పరీక్షించిన తర్వాత అది డ్రగ్గా కాదా తెలుస్తుందన్నారు. ఇక డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు వారం కింద సిమ్లా నుంచి వచ్చారు. గోవా నుంచి వచ్చామని అక్కడ సేవించినట్లుగా చెప్తున్నారని డీసీపీ చెప్పారు. రక్త నమూనాలను పరీక్ష కోసం ఎఫ్ఎస్ఎల్ కు పంపిస్తామని డీసీపీ అన్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇక ఈ పార్టీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరిగా టెస్టుల పరంగా చూసుకుంటే పాజిటివ్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాత్రి దొరికినటువంటి ఈ 10 మందిలో 5 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. అయితే ఉదయం వరకు కూడా ఏలూరుకు సంబంధించినటువంటి ఎంపీ పుట్టా మహేష్ కి అయితే పాజిటివ్ రాలేదు అని చెప్పారు. కాకపోతే తాజాగా జరిగినటువంటి ఈ యొక్క శాంపిల్స్ ఆల్రెడీ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఆ శాంపిల్స్ లో ఆయనకి పాజిటివ్ వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. నిన్న డీసీపీ యోగేష్ కూడా వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రోహిత్ రెడ్డి గాని, నమిత్ గాని, రితేష్ రెడ్డి గాని వీళ్ళకందరికీ కూడా రాత్రి టెస్టులు చేశారు. టెస్టులు చేసేటప్పుడు వాళ్ళకి పాజిటివ్ వచ్చింది. అయితే మిగతా వాళ్ళు కూడా తీసుకున్నట్టు పోలీసులకి అనుమానం ఉంది కాబట్టి డ్రగ్ డిటెక్టివ్ సంబంధించినటువంటి ఆ పరికరం ద్వారా కొంతమందికి ఏదైతే డ్రగ్స్ సంబంధించినటువంటి అనుమానం రాలేదు. ఎందుకంటే ఇక్కడ మత్తు సంబంధించి ఆల్కహాల్ సంబంధించినటువంటి టెస్ట్ మాత్రమే బయటపడింది. తర్వాత పూర్తి స్థాయిలో బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న తర్వాత
వారికి సంబంధించినటువంటి అంశము వాళ్ళ మొత్తం రిపోర్ట్ అయితే ఇప్పుడు వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఏలూరు ఎంపీ కూడా పాజిటివ్ అయినట్టుగా తెలిసింది. అయితే ఇప్పటికే ఉదయం నుంచి కూడా చూస్తున్నాం, రాజకీయంగా కూడా చాలా పెద్ద ఎత్తున కూడా దుమారం రేపుతుంది. ఎప్పుడైతే రమేష్ ఆయన దొరికిన తర్వాత ఎంపీ, దాంతోపాటు రోహిత్ రెడ్డి దొరికిన తర్వాత ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రాలో రాజకీయంగా కూడా చాలా ఒక దుమారం రేపడంతో పాటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా ట్రోలింగ్ అనేది నడుస్తుంది. ఉదయం నుంచి కూడా టీడీపీ పార్టీ నుంచి కూడా ఈ అంశంపై పెద్దగా మాట్లాడకపోయినప్పటి నుంచి ప్రముఖంగా ఏలూరు ఎంపీ యొక్క భాగవతం పైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. దాంతో పాటు ఇప్పుడు కేసు కూడా చాలా ముమ్మరం చేశారు. ఎందుకంటే యాజ్ యూజువల్ గా రాజకీయ నాయకులు ఎవరున్నా కూడా ఇలాంటి కేసుల్లో వారి యొక్క ప్రోద్బలం కానీ, లేకపోతే వాళ్ళకి ప్రోత్సాహం కానీ, లేకపోతే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి అనేది పోలీసులతో చేస్తుంటారు. కాకపోతే ఈసారి మొయినాబాద్ పోలీసులు కానీ, ఈగల్ పోలీసులు కానీ చాలా గట్టిగానే ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. ఎందుకంటే డ్రగ్స్ సంబంధించిన అంశంలో వారు చాలా నిక్కచ్చిగానే ఉంటారు. సో ఈ కేసు నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. ఎంత రాజకీయ పలుకుబడి ఉన్నా కూడా ఈ కేసు నుండి రోహిత్ రెడ్డి కానీ, అలాగే అయితే పుట్ట మహేష్ కానీ ఖచ్చితంగా వాళ్ళు తప్పించుకునే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నట్టుకు మనకు సమాచారం. ప్రస్తుతం అయితే పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి ఫర్దర్ గా ఇవాళ వాళ్ళని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తుందా, లేకపోతే విచారణ చేసిన తర్వాత వారిని రేపు హాజరుపరుస్తుందా అని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎస్, అదే విధంగా చూసుకుంటే మరి వీరితో పాటు ఒక మహిళ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మహిళకు సంబంధించి వివరాలు ఏమైనా తెలుసుకోవడం జరిగిందా? అంటే సాధారణంగా ఇలాంటి కేసుల్లో మహిళలు దొరికితే వారి యొక్క వివరాలు అయితే బయటకు చెప్పడానికి ఉండదు. ఎందుకంటే కోర్టు ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి, పైగా డ్రగ్స్ సంబంధించినటువంటి కేసు, పైగా కాల్పుల కేసు కాబట్టి కొంచెం పోలీసులు కూడా వివరాలు అనేది బయటకు చెప్పడానికి వారు ఆలోచిస్తారు. ఎందుకంటే కేసుకు సంబంధించినటువంటి నిందితుల యొక్క వివరాలు అనేది బయటకు వెళ్ళకూడదు. కొత్త న్యాయ సంహిత వచ్చింది కాబట్టి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేది చెప్పడానికి వీల్లేదు. సో మహిళ కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పార్టీ ఎప్పుడు జరిగింది, ఏ ఉద్దేశంతో వారు పార్టీకి వచ్చారు, అక్కడ బిజినెస్ తో పాటు ఇంకేమేమి సంబంధించిన అంశాలు అక్కడ వచ్చాయి. కేవలం డ్రగ్స్ అక్కడ 2 గ్రాములు దొరికిందని చెప్తున్నారు. పార్టీలోనే తాగారా, ఎవరెవరు తీసుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది కూడా ఆమెని రాత్రి నుంచి మహిళా పోలీసులు అడుగుతున్నట్టుగా సమాచారం ఉంది. దాంతో పాటు రోహిత్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి వీళ్ళందరినీ కూడా పోలీసులు క్వశ్చన్ చేసినప్పుడు మేము ఇక్కడ ఎక్కడా తీసుకోలేదు, మేము వేరే ఊర్లో తీసుకున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే పోలీసులు మాత్రం చాలా గంటాపదంగా చెప్తున్నారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ డైరెక్ట్ గా అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు మద్యం సేవిస్తున్నారు, హుక్కా సేవిస్తున్నారు, దాంతో పాటు చాలా వరకు కూడా మద్యం మత్తులో ఉన్నారు, వాళ్ళు చాలా నిషాలో ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అప్పుడే డ్రగ్ డిటెక్టివ్ టెస్టులు చేస్తే పాజిటివ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు అనేది చాలా పై స్థాయికే వెళ్ళబోతుంది. చూడాలి రేపటి వరకు కూడా ఇలాంటి కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాణా ప్రతాప్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. తాజాగా డ్రగ్స్ టెస్టుల్లో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. నిన్న రాత్రి ర్యాండమ్ పరీక్షలో ఎంపీ పుట్ట మహేష్ కు నెగిటివ్ వచ్చింది. ఉదయం మరోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా డ్రగ్స్ పార్టీపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మొయినాబాద్ ఎస్ఐ ఫిర్యాదుతో 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కాల్పుల కలకలం రేగింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో రాత్రి కాల్పుల ఘటన కలకలం రేపింది. డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తుండగా పోలీసులు దాడులు చేశారు. డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ ఓపెన్ ఫైర్ చేశారు యువకులు. అనుమతి లేకుండా ఫామ్ హౌస్ లో నిర్వహించిన పార్టీలో పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారులు పాల్గొని పోలీసులకు చిక్కడం చర్చనీయాంశంగా మారింది. ఇక కాసిక్ రవితో కలిసి మహిళ కూడా పార్టీకి వచ్చింది. డ్రగ్ టెస్ట్ కిట్ ద్వారా పరీక్ష చేస్తే రోహిత్ రెడ్డి, నమీద్ మిశ్రా, రితేష్ రెడ్డి, కాసిక్ రవి, అర్జున్ రెడ్డిలకు పాజిటివ్ వచ్చింది. నిర్ధారణ కోసం బ్లడ్ శాంపిల్స్ ను ఆసుపత్రికి పంపించాం. ఇక వివిధ ప్రాంతాలకు చెందిన వీరంతా కూడా వీకెండ్ పార్టీ కోసం కలుసుకున్నారు. 2 గ్రాముల వైట్ పౌడర్ ను సీజ్ చేసినట్లుగా డీసీపీ తెలిపారు. పరీక్షించిన తర్వాత అది డ్రగ్గా కాదా తెలుస్తుందన్నారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వాళ్లు వారం కింద సిమ్లా నుంచి వచ్చారు.
గోవా నుంచి వచ్చామని అక్కడ సేవించినట్లుగా చెప్తున్నారని డీసీపీ చెప్పారు. రక్త నమూనాలను పరీక్ష కోసం FSLకు పంపిస్తామని డీసీపీ తెలిపారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. తాజాగా డ్రగ్స్ టెస్టుల్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. నిన్న రాత్రి ర్యాండమ్ పరీక్షలో ఎంపీ పుట్టా మహేష్కు నెగిటివ్ వచ్చింది. ఉదయం మరోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా డ్రగ్స్ పార్టీపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో FIR నమోదైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం.